మహిమ కలుగునుగాక. పునరుత్థానుడు సంధించిన కొన్ని ప్రశ్నలు వరుసగా నీ ముందు పెడుతున్నాను. ఫటాఫట్ చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. డోంట్ యు క్యారీ యువర్ బైబిల్? యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? నా మొదటి ప్రశ్న, వై యు ఆర్ క్రైయింగ్? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓరి బాబా, పాపమే చచ్చిపోయింది, మరణముల్లే విరిగిపోయింది, పాతాళమే ఓడిపోయింది, మరణం యొక్క బలము గలవాడు నశించిపోయాడు, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు పట్టుకొచ్చేశారు, ఇంకెందుకు ఎడుతున్నావు నువ్వు అన్నాడు. స్తోత్రం చెప్పే. ఈ రోజున కుటుంబ సమస్యలు బట్టి కానీ, ఆర్థిక సమస్యలు బట్టి కానీ, కుటుంబ సంబంధాలు బలహీనమవడాన్ని బట్టి కానీ, ఆధ్యాత్మిక సంఘర్షణను బట్టి కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి కానీ, శారీరక రుగ్మతలు బలహీనతలు బట్టి కానీ నువ్వు ఒకవేళ ఏడుస్తున్న వ్యక్తివైతే సిలువ మరణ పునరుద్ధరణ ద్వారా వాటన్నిటి బలము కొట్టివేయబడింది. నువ్వు ఇంకేడవలసిన పాయింట్ లేదు. ఆమేన్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మీకోసం అన్ని రకాల భోజనాలు వండి పట్టుకొచ్చాను అనుకోండి. నేను తేలేదు, మీరు తెచ్చాను అనుకోండి. చెప్తున్నాను, అన్నీ నేను తెచ్చాను అనుకోండి. ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు అంటే చికెన్ ఉంది, ఏడు బాపేయాలి. బిర్యానీ ఉంది, ఏడు బాబాయ్. ఐస్ క్రీమ్ అది కూడా వస్తుంది, వేసి రక్తం ఏం చేయం, ఏడు బాపేయాలి. మరి బనానా సిరీస్ దేర్ ఇంత మెనూ, కమాన్. ఇందులో లేదో ఒకటి అడిగాడు ఇంకోడు, ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేడు, మరి అది లేదు. నాకు ఒక పరిమితి ఉంది, ఎంతవరకైనా వెళ్ళలేను. ఐఎమ్ నాట్ ఇన్ఫైనైట్ పర్సన్, రైట్? దెర్ ఈస్ ఎ లిమిట్. మరి ఇంతవరకు చేసాం, మరి ఎంత 5 కేజీలు వండితే పొలమ్మని అయిపోయి లాస్ట్లో భక్తులు ఉండిపోయారు. ఆ భాష మళ్ళీ పోయి వెలిగించింది. ఇంకా కొంతకాలం వేచి ఉండు అని చెప్పేసి మేము వచ్చాం. హల్లెలూయా. నేనేం చెప్తానంటే, ఎంత అద్భుతంగా చేసినా, ఎంత ప్రయాసపడి చేసినా, ఎంత శక్తి సంపన్నులైన వ్యక్తులుగా భూమి మీద కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, దెర్ ఈస్ ఎ లిమిట్. వీ కెనాట్ మీట్ ఎవ్రీ నీడ్ ఆఫ్ ద పీపుల్. ప్రజలందరి అవసరాలు మనము తీర్చలేం కదా, వెళ్ళలేం కదా, మనకు ఒక పరిమితి ఉంది. కానీ యేసు ప్రభు సిలువ మరణ పునరుత్థానములలో ఉండిపోయింది, మిగిలిపోయింది ఏమి లేదు. ప్రతిదీ కంప్లీట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. సింపుల్గా పైన మాట్లాడుకుంటూ వస్తే, దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు సిలువ మరణ పునరుత్థానముల విజయోత్సవాలను బయలు వేసుకుంటే, ఆయన మన అపరాధముల నిమిత్తము వధించబడ్డాడు, మన దోషములైనది మోపబడ్డాయి, వ్యసనాక్రాంతుడిగా వ్యాధిగ్రస్తుడిగా ఎంచబడ్డాడు, మనుషులు చూడడంలో వాడిగా మారిపోయాడు, వీపు దున్నబడిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? మన రక్షణ కొరకు ఆయన శిక్ష పడ్డాడు. ఓకేనా? ఆయన దెబ్బల వల్ల మనకేమొచ్చింది? ఆయన రక్తం వల్ల మనకేమొచ్చింది? ఆయన శిక్ష భరించాడు కాబట్టి మనకు శిక్ష భరించే అవసరం మనకు. ఆయన మరణం పొందాడు కనుక మనకు జీవం. ఆయన సమాధానార్థమైన శిక్ష కొరకు పొందాడు కనుక మనకు సమాధానం. అసలు ఇది అవ్వలేదండి, ఈ ఏరియా మర్చిపోయాడు పాపం, ఇది కంప్లీట్ చేయకపోవడం చాలా బాధలు పడ్డాడు, కానీ ఇది మిస్ అయిపోయిందని చెప్పటానికి ఏం లేదు కదా. అన్నీ కవర్ అయిపోయినాయి కదా. రాత్రి పొర్లుపాలెం సభలో చెప్పాను, కల్వరీ ఈజ్ ద వెరీ బిగ్ ప్యాకేజ్. అందులో లేనిది ఇంక్లూడ్ అవ్వంది లేదు. దట్ కవర్స్ ఎవ్రీథింగ్. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉండదు, సిలువలో ప్రభు చేసిన కార్యాల గురించి చెబుతా తన పలకిన తన పాపం, తన లోపాన్ని ఒప్పుకుంటా, పల్లవంతా తన పరిస్థితిని చెప్తాడు. అనుపల్లెలో బట్ కల్వరీ కవర్స్ ఇట్ ఆల్ అంటాడు. అంతా చెప్తాడు, కవర్ చేసేసింది కల్వరీ, ఇంకేమీ లేదు. యేసు అన్నాడు, నీ శాపాన్ని భరించాను, పాపాన్ని భరించాను, మరణాన్ని తీసివేశాను, మరణం యొక్క బలము గలవాన్ని నశింపజేశాను, మరణం యొక్క పాతాళం యొక్క తాళచెవులు లాక్కొచ్చాను, నువ్వు పోగొట్టుకున్న ఆత్మను కూడా తెచ్చి నీ చేతిలో పెడుతున్నాను, ఇంకెందుకు ఎడుతున్నావు మరి నువ్వు? ఏడుపు వచ్చి అన్ని కష్టాలు నీకున్నాయి, అన్ని బాధలు నీకున్నాయి, అన్ని శ్రమలు నీకున్నాయి, కానీ దానికి పరిష్కారం ఆల్రెడీ జరిగిపోయింది సిలువ. ఆమేన్. నాలాంటి అమాయకుడు ఓడ ప్రయాణం చేస్తున్నట్ట మొట్టమొదటిసారి టికెట్లోనే భోజనం అంతా ఉంటుందన్న సంగతి తెలియదు.
అదనపు ఖర్చులకు నాన్న ఇచ్చిన దాన్ని ఊరంతా ఓడలో రోజు తిరుగుతూ కొనుక్కి తినేసాడు 3 రోజులకి. ఇక 4వ రోజు నుంచి రూమ్లోంచి బయటకు వస్తలేదంట. వస్తే ఒక పెద్ద మనిషి గమనించి, ఇప్పుడు 2 రోజులుగా భోజనం రావట్లేదు బాబు, నువ్వు ఎందుకు రావట్లేదు భోజనం అని అడిగితే బోరుమన్నాడంట పిల్లడు. అదేమిరా ఏంటి అంటే, నా దగ్గర డబ్బులు లేవు సార్, అయిపోయినని, ఆకలి అని చాలా ఆకలి అవుతుంది కానీ డబ్బులు లేవు అని అంట. టికెట్ ఉందా? దొంగ టికెట్ అను అన్నాడు. టికెట్ ఉందని తీసుకుపోయాడు. ఆయన పెద్దగా నవ్వి, ఈ టికెట్లోనే 1 రోజులు ప్రయాణానికి సరిపడా ఆహార పదార్థాలు అన్నింటికి వెల చెల్లించి ఉంటుంది నాన్న, నువ్వు ప్రతిసారి కౌంటర్కి వెళ్ళి చూపిస్తే నీకు ఏం కావాల్సింది, ఎంత కావాలో తినడం అని చెప్తే ఈయన ఇంకా మాట పూర్తి అవకాశమే పారిపోయాడు. ఎక్కడికి? కౌంటర్కి. అంటే జోబులో విషయం ఉంచుకొని పస్తున్నాం. ఉపాయం లేనివాడు ఊళ్ళో ఉపవాసం ఉండడం ఒక సామెతోటి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే యేసుక్రీస్తులోకి మనం వచ్చిన తర్వాత అది ఏదైనా దాన్ని ఆల్రెడీ ఆయన కవర్ చేసి పెట్టాడు సిలువలో. అంటే సంతకం చేసి ఇచ్చేసిన చెక్ అన్నమాట అది. నీ పేరు రాసుకొని అందులో బారేసుకుంటావు నువ్వు. ఆ చెక్ కట్టుకొని బ్యాంకులో కూర్చొని తెలగవుతుంది. దెర్ ఇస్ ఎ బాక్స్, సింప్లీ డ్రాప్ ఇట్ విత్ ఇన్ నో టైమ్, టింగ్ అంటది రక్తం ఇచ్చే. హల్లెలూయా. సక్సెస్ఫుల్లీ క్రెడిటెడ్. నీ పనల్లా ఏంట్రా బాబు అంటే, ఆ చెక్కుల మీద సంతకాలు ఆల్రెడీ చేసి ఇచ్చేసాడు. నీ పేరు రాసుకొని తారీఖు వేసుకొని అందులో వాడేస్తే నువ్వు బండి వేసుకెళ్ళి ఇంటికి వెళ్ళలోపు ఢంకా బజాయించి మరీ చెబుతుంది, నీ అకౌంట్లో డబ్బులు వచ్చేసినాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. దిస్ ఈస్ ఆల్ వి నీడ్ టు ఎక్సర్సైజ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. దట్స్ ఇట్. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు. గాడి తిప్పి తోలికెళ్ళిపోతుంటే అడు ఏంటి అంటే, అంత పెద్ద వ్యవహారానికి ఆన్సర్ ఎంత చెప్పదు, ఇది ప్రభువునకు కావలేను అంతే. అటు దెబ్బకు వదిలేయాలి, ఇంకెక్కువ మాడతగలేదు అక్కడ. నన్ను అడ్డుపడితే ఎలాగా, వాడు కొట్లాడితే ఎలాగా, నన్ను తీసుకెళ్ళినప్పుడు ఎలాగా, పోయి 2 కట్టేసుకుంటే 3వ గడిది ఎక్కడ ఉంటుంది, ఇన్ని ప్రశ్నలు లేవు. ఇప్పుకొచ్చి ఆమేన్. We are sent to the world to deliver people from the bondage and clutches of the devil. ఇందులో పెద్ద సిద్ధాంతం లేదు, ప్రభువు కావాలంతే. ఆమేన్. కాబట్టి నేను మీకు ప్రకటించే సువార్త ఏంటంటే, ఏడవటానికి, గుండెలు బాదుకోవడానికి, కన్నీరు కార్చడానికి సరిపడ కష్టాలు, నష్టాలు, శాపాలు మనకున్న మాట నిజమే. కానీ అదంతా పరిష్కారం అయిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న సిలువలో యేసు ప్రభు. సమాప్తం అయిపోయింది, ఇంక లేదు అది. పాపం యొక్క బలం, మరణం యొక్క బలం తీసేసాడు అక్కడ ఆల్రెడీ. ఇంకేం లేవు. కాబట్టి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? చాలామంది దేవుని బిడ్డలు, చాలామంది దేవుని సేవకులు, చాలామంది సంఘ బిడ్డలు కూడా తమ భయంకరమైన కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఒక దీన సేవకుడిగా, దేవుని సేవకుడిగా వారి సహోదరుని వెళ్ళి కసిపలతో మాట్లాడి, ఏం కాదు నాన్న, దేవుడు ఉన్నాడు, ఏం భయపడకో, ధైర్యంగా ఉండు. అప్పటికి 4 రోజుల నుంచి అనంతరం లేచి స్నానం చేసి కప్పుడు అనంతరం చేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేను చేసిందేముంది? ఏం కాదులే నాన్న, దేవుడు అద్భుతం చేస్తాడులే, ధైర్యంగా ఉండు అని వచ్చాను అంతే. నేను అంటున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావు కనుక, నువ్వు గౌరవిస్తున్నావు కనుక, దేవుని అభిషేకం నా మీద ఉన్న సేవకుని, దేవుడు తన సేవకుని నోటి మాటను స్థిరపరుస్తాడని నమ్మకం నీకు ఉంది కనుక నీకు ధైర్యం వచ్చింది. అదే విశ్వాసం నీలో కూడా ఉంది కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు, నమ్మావు. ఏం కాదులే, ధైర్యంగా ఉన్నాను నా మాట ఎంత బేభత్సం అయితే, అసలు ఆ పాటి ధైర్యం నాకు రావడానికి కారణం ఎవరు? ఆ శత్రువును ఓడించినోడు ఆయన కదా, వెల చెల్లించింది ఆయన కదా, సదాకాలమును సరిపడా ప్రాయశ్చిత్తం చేసినోడు ఆయన కదా, జరిమానా కట్టేసింది, విమోచన క్రైదనం కట్టింది ఆయన కదా. గజ 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 ఉనికిపోతున్నాడు యోహాను పద్మాసు లంకలో. ఏం చేశాడంటే, జేబు నుంచి తాళం చేసి గుర్తుకు తీసి చూపించాడు. చూడోసారి అన్నాడు, ఏంటి ప్రభు అంటే, మరణం యొక్క పాతాల యొక్క తాళచులు నా దగ్గర ఉన్నాయి, నీకేమవుతుంది, భయపడగలడు. ముసలాంటి ప్రభా 85 years చెత్త కొట్టేశారు, అన్నం పెడతారు, తాగటానికి నీళ్ళు కొల్లేవు, ఈ రకంగా నన్ను చంపేస్తారు వీళ్ళు, డెత్ సెంటెన్స్. హల్లెలూయా. ఏమంత సీన్ ఉండదు నాన్న, తాళం చేయి మన దగ్గర ఉంది. ఒకరిని మరణంలోకి వెళ్ళనివ్వాలన్నా, ఆపాలన్నా
నేను కదా తాళం చేతులు మన దగ్గర ఉన్నాయి, ఆడి దగ్గర లేవు. ఆడు మరి నా కూరలు పీకేసి అని చంపేసి తాళం చేసి గుర్తుకు తట్టుకొచ్చేసాను రా బాబు. ఏమే కనుక ఇప్పుడు నిన్ను మరణంలోకి పంపాలంటే ఎవరు పంపాలి? ఆపాలంటే ఎవరు పంపాలి? తాళం చేసి గుర్తు నా దగ్గర ఉంది. యోహాను భయపడకో, ఇదిగో మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. ఎంత ఓపిక వచ్చేసిందంటే మెల్లిగా లేచి ఇంటికి వెళ్ళిపోయి ఎంత కాదు పరలోకి వెళ్ళి అన్నీ తిరిగి చూసి వచ్చి ఎంత ఓపిక వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. దేశం యొక్క ఉన్నత స్థలములకు ఎత్తికిస్తా అని చెప్పాడు దేవుడు. పాత నిబంధనలో కొత్త నిబంధనలో పరలోకములో అన్ని స్థలాలు తిప్పి చూపించేశాడు. అక్కడ చదువుతాం నాకు మజా వస్తుంటుంది. ఒక 4-5 అధ్యాయాలు చదివేసరికి అంతటా యెహోవా దూత మరి ఒక ఎత్తైన పర్వతాలను తీసుకెళ్ళగా మరొక పర్వతం ఎక్కించగా, అక్కడే ఇంకా చాలా హైట్లు ఉన్నాయా? అదే బీభత్సం కదా. మన మానవ జ్ఞానానికి మించింది పరలోకం కదా. అక్కడికి వెళ్ళాక అనేక ప్రత్యక్షతలు పొందాక ఇంకో ప్రత్యక్షత ఉంది కావాలా? రైట్, ఇక్కడ చాలదు. మరి ఒక ఎత్తైన పర్వతం ఎక్కాలంటే పరలోకములో సంచరించుచున్న వారికే ఎక్కాల్సిన శిఖరాగ్ర అనుభవాలు ఇంకా ఉంటే మన బతికే అంతండి. ఏమి సాధించామండి? కొంచెం ప్రార్థన చేయటం వచ్చింది, వాక్యం చదవడం వచ్చింది, సాక్ష్యం చెప్పడం వచ్చింది, ఎవరైనా అడ్డగోలుగా మాట్లాడితే మన విశ్వాసాన్ని విత్స్టాండ్ చేసుకునే పాటి కెపాసిటీ వచ్చింది. ఈ పాటి దానికే మరి మేము దేవుడు ఉండరా బాబు. ఏముంది? ఎవడును ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దు అన్నాడు. అంతకన్నా ఘాటుగా ఇంకేం చెప్పడం ఉండదు నాకు తెలిసి. చాలా అద్భుతంగా చెప్పినట్టే, మీలో ఎవడును తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనొద్దు అంటే నా భాషలు చెప్పాలంటే ఎక్కువ ఫీల్ అవ్వద్దు అలా చెప్పాడన్నమాట యేసుప్రభు. ఎందుకని మన ట్రాన్స్లేషన్ కొంచెం సింపుల్గా ఉంటుంది కదా. రామగుండంలో కేరళ సురేష్ బాబు గారు వచ్చిన కొత్తలో చాలా అద్భుతంగా వారు మంచి అభిషేకంతో వాడబడుతున్నారు. వారితో మరి ఎవరినో ఒక ట్రాన్స్లేటర్ని తెచ్చారు. వారు తెలుగు ఎందుకు తడబడుతున్నారు, అసలు మాట సాగట్లా, ముందుకు నడవట్లా. ఆయనేమో 120 వెళ్తుంటే ఈయన 60లో కూడా వెళ్తలా. అసలు తెముతలేదు, పదాలు ఎత్తుక్కున్నాడు, తడుక్కున్నాడు. సురేష్ గారు అయితే ఎట్లా పట్టు కూర్చున్నారు స్టేజ్ మీద, చాలా బాధపడుతున్నారు. ఇంకా ఆయన పక్కనే ఉంటాను కదా, అయ్యా ఏంటయ్యా ఏమేమో అన్ని తప్పులు చెప్తా ఉన్నాడు. చాలా బాధగా ఉంది నాకు అన్నాడు. మరి మీరు చెప్పచ్చు కదంటే నాకు ఓపిక లేదు అన్నారు. మన వాళ్ళు ఎవరికైనా వచ్చినా ఆయన బాధపడిపోతున్నారు. అయ్యో తండ్రి ఇంత దుఃఖపడతాడా? అయ్యా నేను చెప్పనా అన్నాను. అంటే మీకు ఇంగ్లీష్ రాదంటారు కండి, తెలుగు వచ్చు కదా అన్నాను. అంటే ఏంటిది సీరియస్గానా అంటే ఆ పాటు ఇంగ్లీష్ వచ్చులేండి, అనర్గళంగా మాట్లాడలేం కానీ అర్థమైంది, తెలుగు వచ్చు కదా అన్నాను. అయితే ట్రాన్స్లేట్ చేస్తారా? ట్రై చేద్దాం. ఇదివరకు ఎప్పుడు చేశానంటే ఓసారి చేశాను. మరి నేను చాలా ఫాస్ట్గా చెప్తున్నానంటే ఎవరు ఫాస్ట్గా చెప్తాను అవును అంటే అయ్యగారు సంతోషపడి లేచి నిలబడి ఆయన కూర్చోమన్నారు. సీరియస్గా కూర్చో నాకు ఇచ్చాడు మైక్. ఇంకేసు రక్త విజయం బండి ప్యారలల్ ట్రైన్స్, బుల్లెట్ ట్రైన్స్ దూసుకెళ్ళిపోతున్నాయి. కూటం దేవుడు విపరీతమైన అభిషేకం, బలమైనటువంటి కార్యం చెలరేగిపోయింది. కూటం వేసి రక్తం విజయం, ప్రజలు ఆశీర్వదించబడ్డారు, దేవుడు మహింపరచబడ్డాడు. అయితే ఆ సెకండ్ సెషన్లో ఆయన వాక్యం చెప్తాను. మన భాష సింపుల్గా చెప్తాను, అంటాక చెప్తున్నాను. సౌలు దావీదు ఉదంతం చెప్తూ ఇంకా దావీదు యొక్క పరాక్రమం చూసి సౌలుకి నోట మాటలు సైలెంట్ అయిపోయాడు. ఇదేం చెప్పింది, సౌల్ హ్యాడ్ నో వాయిస్ ఎట్ ఆల్ అన్నాడు. దాని తెలియని చెప్పాలా, అతనికి స్వరం లేదు, అతనికి మాట రాలేదు, అతనికి శబ్దం అయిపోయాడు. ఇవి తర్జుమాలు. నేనేం చెప్పాను, కంటి చూపు తప్ప నోటి మాట లేదు అడిగి అన్నాను. తప్ప చెప్పింది. ఒరిజినల్ కన్నా ఎక్కువగా నాటుకుంటుంది వెళ్ళి. మీలాగే జనం నవ్వేశారు. ఈయన సీరియస్, హే వాట్ డి యు టోల్? ద సేమ్. నో ఐ నెవర్ క్రాక్డ్ ఎనీ జోక్, వై దే ఆర్ లాఫింగ్ అన్నాడు. దట్స్ దేర్ ప్రాబ్లమ్ యార్ అని చెప్పి. నో యూ డిడ్ సంథింగ్, యూ శాస్త్రీయ ట్రిక్కీ ఫెలో, యూ డూయింగ్ సంథింగ్. నేనేం చేయలేదా బాబు, నువ్వు చెప్పిందే చెప్పాను అంటాను నేను. నువ్వేదో చెప్పేవాళ్ళు ఎందుకు నవ్వుతున్నాను అంటాడు. ఇప్పుడు ఈ డైలాగ్ ఇంగ్లీష్లో చెప్పడం రాదు మనకి. కంటు చూపు తప్ప నోటి మాటలేదని ఎడ చెప్పేది. నేను కరెక్ట్గా చెప్పాను. వెనకాల టైగర్లు అందరూ నెత్తి బాదుకుని నవ్వుకుంటున్నారు. అప్పుడు ఇద్దరు మక్కలు వచ్చి అడేం అబద్ధం మోసం చేయలేదు, కరెక్ట్గా చెప్పాడు, కాకపోతే కాస్త జోవియల్గా మాట్లాడతాడు కాబట్టి నవ్వారు ప్రజలు. అంటే ఓ మై గాడ్,
ఐ మీన్ కన్ఫ్యూజన్. ఓకే, ఐ బిలీవ్ యువర్ ట్రస్ట్ విత్ ది మ్యాన్ అన్నాడు. అప్పుడు కూటం ఇక ఆ సభలన్నీ వరుసపెట్టి ఆ సంవత్సరాలు 2 సంవత్సరాలు మందే కూటమే. ఇక నా తరగతులను నేను చెప్పుకోవాలి, ఆయన తరగతులు నేను చెప్పాలి. యేసు రక్తం ఇచ్చి అంటే భావాన్ని క్యారీ చేయాలి, విషయాన్ని. ఏమండి, ఆ ధూమ సెక్కబడిన పైనము చేయుచుండగా అంటే ఈ తరానికి అర్థం కాదు, ఇల్లు వచ్చినప్పుడు అంటే తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీతో పంచుకుని నా మస్తిష్కమందు ఒక నూతన భావన అలరారుచున్నదన్నాం అనుకోండి. ఈ పిల్లలందరూ ఏం చేస్తారు? పాస్టర్ గారికి ఏమైంది ఇవాళ, ప్రభా దైవజనుడు స్వస్థపరచండి, పరాగ్గా మాట్లాడుతున్నాడు ప్రభా అంటారు. నా మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మీతో పంచుకోవాలనుకుంటే ఓకే ప్లీజ్ టెల్ మీ అంటారు. అప్పుడు లాంగ్వేజ్ అనేది ఏంటి? ఆ భావాన్ని నీకు చేర్చగలిగిన ఒక సాధ్యం, ఒక సాధనం, ఒక మాధ్యమం అంతే. అన్ని టెక్స్ట్ బుక్లో షాట్లు ఆడాలంటే సెహవాగ్ అన్ని సెంచరీలు చేయలేడు. బంతి తెరగ దొరికితే బాది పారేయటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ ఓవర్ ముందు స్టాండ్లో మన ముందు క్రీజ్లో ఫిక్స్ అవ్వాలి, ముందు స్థిరపడాలి, ముందు పిచ్ చూసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలంటే అది 20-20 అర్థం చేసుకుంటే ఒక కూటమైపోతే ఎలాగా? ఫస్ట్ స్పెల్లోనే చీల్చి చెండాడి లేచి రక్తం ఇచ్చే. మీకేనా అర్థం అవుతుందా? ఏంటి క్రికెటా? సరుకు పట్టుకోవాలా? ఆమేన్. హల్లెలూయా. It is good to have theological knowledge, but it is very important to have neological power. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదాంతపరమైనటువంటి జ్ఞానము కలిగి ఉండడం మంచిది, అయితే దానిని మించి మోకాళ్ళ ప్రార్థనా శక్తి కలిగి ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. పునరుద్ధానుడి ప్రశ్న ఏంటంటే, ఇంకెందుకు ఏడుస్తున్నావు నువ్వు? మరణం యొక్క బలం అయిపోయింది అక్కడ, పాతాళం నోరు మూసుకుంది, సాతాను గడి దగ్గర తాళం చేతులు తెచ్చేసాను, వాడి దగ్గర ఇంకా అసలు వాడిని నిరాయుధన చేశాను, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? యేసు ప్రభు సిలువలో చనిపోయి తిరిగి లేచాడు అని మీరు నమ్మితే దాంతో సమానం ఇంకొకటి నమ్మాలి. ఏంటి తెలుసా? నేను ఏడవలసిన పాయింట్ లేదు ఇంకా. హల్లెలూయా. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవలసిన కారణం లేదు ఇంకా. ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎక్కడ ఉన్నా, మీ ఇళ్లలో ఉన్నా, ఏ దేశంలో లేచి కళ్ళు తుడుచుకోండి, కూర్చోండి, మంచి భోజనం చేయండి, హ్యాపీగా ఉండండి. అయిపోయింది ఆ కథగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వల్ల కానీ ధర్మశాస్త్రం నెరవేర్చి ముగించేశాడు. స్తోత్రం చెప్పరండి. మన వల్ల కానీ పాపముల యొక్క ప్రాయశ్చిత్తం చేసి ముగించాడు. పరలోకంతో సంధి చేసేసాడు. శత్రులు నిరాయుధునిగా మార్చాడు. మరణం యొక్క పాతాలకు తాల్చులు లాక్కొచ్చేసాడు. నువ్వు ఏడవలసిన పాయింట్ అసలు లేదు. హ్యాపీ రిజర్వేషన్ డే చెప్పుకోవటం ఒకరికొకరు. దేవునికి స్తోత్రం. అంత బలవంతంగా చెప్తున్నావు ఎట్రా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏడవలసిన కారణం ఏమి లేదు, ప్రశాంతంగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో ప్రశ్న ఉంది మరి. అమ్మా నువ్వెందుకు? ఒకటో ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎవరిని వెతుకుతున్నావు? కొంతమందికి అండి ఎదురుగుండి యేసుప్రభు ఉన్నా చాలా కష్టం. మీరు అలా మాట్లాడుతున్నారు కానండి, ఏంటండి ఈ విధిలో ఎవరు నాతో మాట్లాడరు? మనల్ని నీ పరిశుద్ధతకి వాళ్ళ పాపం మ్యాచ్ అవ్వట్లేదు, జరిగిపోయారు, నీకెందుకు బాధ కదా? వాళ్ళు మనకు సూట్ అవ్వరు నానా, హ్యాపీగా ఉండు. ఒక పాస్టర్ గారు మొన్న చెప్పినట్టున్నాను సార్, అంతకుముందు వారం ఎప్పుడో చెప్పినట్టున్నాను నేను. 200 మంది విశ్వాసులు ఉన్నారంట. నా మీద పడి ఏడిచేస్తున్నాడు పొలమని. ఎరా తమ్ముడా ఏంట్రా ఏడిపో అంటే, అసలు కార్యాలు జరగట్లేదన్న, శుక్రవారం అంతా ఫాస్ట్గా ఉన్నాను, శనివారం అంతా ఫాస్ట్గా ఉన్నాను, ఎంత శ్రద్ధగా భక్తి చేసి సేవలో అసలు ఒక్క కార్యం జరగట్లేదన్నా, నేను సేవకు పనికిరాను, నా మీద దేవుని పిలుపులేదు, ఏర్పట్లేదు, వ్యర్థుని నువ్వు తెగేడి చేస్తున్నాడు. నన్ను ఊరుకోబెట్టి జాగ్రత్తగా కన్నీరు తుడిచి, కాదురా 5 నిమిషాలు నా మాటినరా, ఈ చర్చికి ఎవరైనా వస్తున్నారా, నువ్వు ఒకటే కూర్చొని డ్రమ్ కొట్టేసుకుంటున్నావా అని అడిగితే 200 మంది వస్తున్నారు అన్నాడు. 200 మంది చుట్టుపక్కల సంఘాలు ఎత్తుకొచ్చేసేవా అన్నాను. మందని డైరెక్ట్గా కదా ఇంకా లేదన్నా సువార్త చెప్తే నేను
అందరికి ఎవరు బాప్తీసాలు? నేనేం బాప్తీసాను? అందరూ వస్తున్నారా? ఒక వారం వచ్చి వస్తారన్న బాబు. అరే నువ్వు 200 మందిలో ఒక్కరిని దొంగిలించలేదు. నువ్వు సువార్త చెప్పి నువ్వు బాప్తిస్మాలు ఇచ్చావు. అసలు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు జరగకపోయినా 200 మందిలో ఒక్కడు చర్చి మాంతలేదు. అసలు ఇంతకన్నా పెద్ద కార్యం ఏంటి అసలు? ఎలా పడేసి దుప్పట్లు కప్పి వీడియోలు తీసి ఇన్ని యాసాలు వేసి భోజనాలు పెట్టి టిఫిన్లు పెట్టి మర్యాదలు చేసి ఆడు 10 మందిని పోగేస్తున్నాడు. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా ప్రతి వారం పరిగెత్తుకుంటూ 200 మంది దగ్గరకు వచ్చేస్తున్నారు. ఆడికన్నా ఎక్కువ కార్యం ఇదే కదా అని అంటే ఆడంటాడు, అని నన్ను ఓదార్తకు చెప్తున్నామని నిజమేనా అన్నాడు. నేనంటాను మనస్ఫూర్తిగా ఏడిచారు కూర్చొని, నీలాంటి ఏడిపోతుంది అసలు మాట నిలిపి అలా కదా చవరగా. బాప్తిస్మ యోహాను మొత్తం లైఫ్ టైంలో ఒక స్వస్థత చేయలేదు, ఒక ధైర్యాలు కొట్టలేదు. అతనికంటే గొప్పవాడు పుట్టలేదని దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి? వేల కొలది బాప్తిస్మాలు ఇచ్చేశాడు. కారణం ఏంటి? ప్రభువుకు మార్గం సరళం చేశాడు. కారణం ఏంటి? ప్రభువుకే బాప్తిస్మ ఇచ్చేశాడు. ఆడు పడగ నేను పడేయాలి, ఆడేదో చేశాడు నేను చేయాలి, పిచ్చి పనులు చేయబాకు. మొగళ్ళందరికీ కోలాటం పెట్టి భోగిమంటల కాడ ఆడవాళ్ళందరికీ మ్యూజికల్ చైర్ పెట్టాడండి చర్చిలోని. దానికి పంప్లీట్ వేసాడు. కొత్త వాళ్ళు 50 మంది వచ్చారని మురిసిపోతున్నాడు. నేను చెప్పాను ఇంకో డిస్కో లైట్లో పెట్టి డ్యాన్స్ పెట్టి ఇంక ఎక్కువ చేస్తారని చెప్పాను. నేను మరి నర్మై పాపిష్టి మాటలు మాట్లాడి జనాలను ఆకర్షించుకోవటానికి నువ్వు పనికి మళ్ళీ పనులు చేస్తున్నావు. యేసయ్య చెప్పాడు, నన్ను పైకెత్తు నేను ఆకర్షించుకుంటాను. లిఫ్ట్ జీసస్ హైయర్. ఆయన పైకెత్తాలి నువ్వు. నీ పాట, మాట, ప్రార్థన, స్తుతి, ఆరాధన, ఉపదేశం. యేసయ్యని ఘనపరిస్తే యేసయ్య అలాగ పైకెత్తబడినప్పుడు ఆయన ఆకర్షించుకుంటారు. తిండిపోతులను ఆకర్షించడానికి ఏమో ప్రతివారం ఆశీర్వాద భోజనం, కరువు మొహంలో ఆకర్షించడానికి ఏమో బ్యాగులు, సొక్కాలు. ఎడ పనికి మళ్ళీ పని. యేసయ్యను మహింపరుస్తుంటే యేసయ్య ఆకర్షించుకుంటాడు. నువ్వు నేను ఆకర్షించి ఎంతసేపు పొద్దుతురుడు పువ్వుకే సాయంత్రానికి మళ్ళీ వేరే ముఖం. తన సమస్త వైభవముతో అలంకరించబడిన సొలొమోను మహారాజు కూడా గడ్డి పువ్వు కన్నా వేస్ట్ అన్నాడు. దానికన్నా ఆయనకన్నా గడ్డి పువ్వు పెట్టన్నాడండి. సొలొమోనులో దశంభాగం కాదు, 1% అవుతాం మనం ఆ డబ్బులో. మరి ఆ సమస్త వైభవంతో కూడిన సొలొమోనే గడ్డి పువ్వు కన్నా తక్కువ అన్నాడు. ఏమంత పెద్ద విశేషం అండి? ఏమీ లేదు అతిశయించడానికి. కాబట్టి లేనిపోయిన టెన్షన్లు పెట్టుకోకుండా నేను అడుగుతున్నాను, యేసు ప్రభు మరణం గెలిచి వచ్చేసాడా? వచ్చేమన్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలం నీతోనే ఉంటానన్నాడా? మనకి ఎవరిని ఎత్తుకుంటున్నావు? నువ్వు ఒక అపార్ట్మెంట్లోకి వెళ్తే నీతో గంటల కొద్ది సోది చెప్పేవాడు ఒకటి దొరకాలి నీకు అక్కడ. నువ్వు ఒక న్యూ కమ్యూనిటీలోకి వెళ్తే అక్కడ నీకు వాకింగ్ వచ్చే ఫ్రెండ్ ఒకటి దొరకాలి నీకు. వీకెండ్లో షాపింగ్కి వెళ్తే ఒకటి దొరకాలి నీకు. నేను ఎంతగానో ఎంత ఫ్రెండ్లీగా ఉందని చూసినా ఎవరూ కలవట్లేదు. ఒక ఆయన చెప్పాడు, సంఘస్థులందరూ కూడా మంచి చర్చికి వస్తారన్నా, ప్రేయర్ చేస్తారన్నా, మంచి ఉద్యోగం ఉంటారు, ఆమెను అంటారు, హల్లెలూయా అంటారు, కానీ ఎవరు అసలు ఆర్థికంగా సహకరించట్లేదన్న పరిచర్యకి. అసలు మందిరం కడుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదన్నా. అసలు ఏదో నా ఇంట్లో పెళ్ళికి నేను చేసుకున్నట్లుగా వచ్చి వెళ్ళిపోతున్నా తప్ప పట్టించుకోవట్లేదన్నా. నాకు మరి ఎందుకు మరి మోషేకి అయితే అలా ఇచ్చారు, మరి వీళ్ళకైతే ఎలా ఇచ్చారు, వాళ్ళకైతే ఎలాగ ఇచ్చారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అంటే పాత నిబంధనలు గొప్పతనం ఏ నిబంధనలు నేను లేనట్టుకున్నా, నాకు ఎవడెత్తలేదు, నేను ఏమైనా ఇంట్లో పెళ్ళిగా నేను చర్చికే కదా అని తెగ బాధపడిపోతున్నాడు. నేను చెప్పాను, రే ఇదంతా మాలాంటి అల్లాటప్ప సేవకుల రేంజి కాదు, నీది నోవహ రేంజ్ అని చెప్పాను. అడిగి అంటే ఏంటి అన్నాడు. నోవకి ఎవడో దొరికివ్వలేదు, దొరుకుతానండి, సహకారులు ఎవరు లేరండి, ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. అక్కర్లా సిటీ బ్రాంచ్లో ఒక 3 వారాల క్రితం చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకోను. నీ బలం నీకు సరిపోద్ది, 100 మంది చుట్టూ తిరగక్కర్లేదు నువ్వు. మరి తలావకు చేసి వద్దక్కర్లేదు, తలావకు చేయి, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ బలం నీకు సరిపోద్ది. ఏమే అది నీ చదువు కోసం మాట్లాడుతున్నాడో, ఉద్యోగం కోసం మాట్లాడుతున్నాడో, వివాహ జీవితం కోసం మాట్లాడుతున్నాడో, ఆర్థిక పరిస్థితి కోసం మాట్లాడుతున్నాడో, నువ్వు చేపట్టిన ప్రాజెక్టు కోసం ఏమో నాకు సంబంధం లేదు. నువ్వు ఇంకెవరిని వెతుక్కుంటున్నావు? నేను వచ్చాను కదా నాన్న, నీ ముందు నిలబడ్డాను, యుగ సమాప్తులు సదాకాలం నీతో ఉంటానంటున్నాను కదా, నీకు ఇంకెవరు కావాలి? నీకు నువ్వు చెప్పగలవా?
నీవే చాలయ్యా యేసు, నీవే చాలయ్యా. చెప్పగలవా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. చెప్పగలవా? నువ్వు ఉంటావు కానీ ప్రభా, మరి లోకల్గా కూడా ఎవడొకడో ఓ అదిరే చెప్పేది పునరుద్ధాన దినం అంటే ఆయన చాలు. నేను నువ్వు కోల్పోయిన సమస్తం తీసుకొని వచ్చాను కదా, ఇంకెందుకు నీకు ఇంకెవరు కావాలి? నీ ఉండగా ఇలా నా స్వామి ఎన్నడూ కలుగదులేమి. చెప్పు యేసు ప్రభు, నువ్వు ఉంటే చాలు ప్రభా, ఎవరు లేకపోయినా పర్లేదు. చెప్పు, ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎంత సంతోషపడతాడు. శభాష్, నా బిడ్డ నా మీద నమ్మకం పెట్టుకున్నాడు, పాత్ర చూసుకుందాం అంటాడు అంతే. రెండో ప్రశ్న ఏమన్నామండి? ఎవరి కోసం ఎదుగుతున్నావు? ఎవరు రావాలి? మా చాలా పెద్ద కుటుంబం అన్న, మా ఇంటి పేరు 200 మంది ఉన్నారన్న, ఒక్కడ ₹1 ఇవ్వలేదు. వాళ్ళు దుప్పటేసుకొని కూర్చోరు బయట. నా అంటే దీపం నీవే నన్ను తొలచి. పనికి మళ్ళీ మాట్లాడుతున్నావు. 200 మందిలో ఎవడో సాయం చేయకపోయినా దేవుడు వాళ్ళకన్నా తక్కువ చేయలేదుగా. నువ్వు ఇల్లు కట్టుకున్నావుగా, పిల్లల్ని పెంచుకుంటున్నావుగా, చదివించుకుంటున్నావుగా, ఎందుకా పనికి మళ్ళీ ఏడిపో? నువ్వు అలా మాట్లాడుతావు. వాళ్ళకు ఎంతో చేసి ఉన్నాను నేను. వీడి బాధ అది. వాళ్ళకి ఇచ్చినప్పుడల్లా రాశాడు పుస్తకంలో, అది రాలేదని ఏడిపిడికి. ఇప్పుడు నీది రాజా బతుకురా, ఇవ్వటమే, ఇచ్చేసేలుపా. నీకు మనశ్శాంతి రావాలంటే ₹1,00,00,000 సిక్కులు చెప్తాను, చెప్పనా? ఆ పద్దు పుస్తకం చింపి వీడు ఎక్కడికి వెళ్ళి ₹100 ఇస్తూ వచ్చి రాసేస్తాడు. దాని విధాని వారి కుటుంబంలో ఘటన జరిగింది, ₹100 వేసాను రాసుకుంటాడు. ఈ పుస్తకం ఆధారంగానే ఇన్విటేషన్ కార్డులు పంచుతాడు. మొన్న ఎందుకంటే ఈ ఫంక్షన్లో ఇవన్నీ వాక్యానుసారం కాదని చెప్పాను. ఒక కార్యక్రమం నా గురించి నన్ను అడగటానికి వస్తే అలా ఏమన్నా మా డబ్బులు ఉండిపోయినాయి బయట. అది వాక్యానుసారం కాదని తెలుసట, అది అంత మంచిది కూడా కాదని తెలుసట, కానీ డబ్బులు ఉండిపోయినాడు బయట. నేను అన్నాను, నువ్వు విత్తావు అనుకున్నాను, నేను ఆడు పెట్టి వచ్చావు అనుకోలేదు. నాన్న మేము ప్రతీది వాక్యం అంటే, మరి ప్రతీది కాకపోతే కొన్ని సెలెక్టివ్గా 4-5 ప్రోగ్రామ్స్ ఎంచుకొని అందులో వాక్యం వాడి మిగతాది మొత్తం నీ సొంతమా? మనము భోజనము చేసిన పానము చేసిన దేవుని మహిమ కొరకు చేయాలి. మీరేమి చేసినా నువ్వు ఆయన నామంలో చేయమన్నాడు. నువ్వు కొన్ని గీసుకొని ఇంతవరకు మిగతా దెర్ ఇస్ పర్సనల్ స్పేస్, యూ నో. ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్. ఐ డోంట్ వాంట్ టు ప్యాషన్ ఎంటర్ ఇన్ టు దిస్ ప్లేస్ బికాస్ దిస్ ఇస్ మై వెరీ పర్సనల్. అక్కడే ఏదో తిప్పలు వస్తుంది, నీకు ఎప్పుడు ఫోన్ చేస్తావు అక్కడి నుంచి, అన్నా పలానా చోట అన్నాను కొంచెం ప్లీజ్ ప్రే అంటే, అది వెరీ పర్సనల్ స్పేస్ కదా, మేము రాకూడదండి, దండం పెడతాను. ఇలాంటి టైంలో పంతాలు పట్టుతాను, ఎందుకని నేను వచ్చే అర్జెంటుగా. నేను అడిగేది ఒకటే, ప్రభువు చెప్తున్నారు, ఇంకెందుకు నాన్న ఎవరు కావాలరా నీకు, నేను లేనా? అన్నతో భర్త ఎంత ₹1,00,00,000 మాట చెప్పాడు, నీకు 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడిని కాదు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. ఎందుక నేను ఉన్నాను కదా. ఒక మనిషి అంత ఓదార్పుని ఇవ్వగలిగితే యేసు ఎంత ఇవ్వగలరండి? సమస్త జ్ఞానము క్రమించిన దేవుని సమాధానం తలంపులకి ఆలోచనలకి కావలి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట అడుగుతాను, పర్లేదా? పునరుద్ధానుడి ప్రశ్నలు కనీసం 3 అని చెప్పదు, బాగుంది కదా. లోకాసు సువార్త 24వ అధ్యాయం 71వ వచనం. ఇప్పుడు బాధ ఏంటి, ఆ పేజీ చిరిగిపోయిందనా? లోకాసు సువార్త 24:71 ఎక్కడ ఉంటారా? ఓ సింపెత్తనారు బైబిల్ ఒకడును. 17వ వచనం. ఎన్ని అధ్యాయులు నన్ను సండే స్కూల్లో అప్పచెప్తుంటే నాకు భయానం అసలు. అమ్మ బాబోయ్, అది అడుగుతాడు యేసుప్రభు. నాన్న 3వ ప్రశ్న అదే. 2 భక్తులు దేవుని బిడ్డలు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, సైలెంట్గా వచ్చాయి, ఏంట్రా మీరు మాట్లాడుతున్నారు? ఈ విషయం నీకు అర్థమైతే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి, క్రిస్టియన్స్ అండి, నడుచుకుంటే ఏదో కార్యక్రమం మాట్లాడుకుంటున్నారు. సైలెంట్గా వాళ్ళ మధ్యలోకి వచ్చేసి, ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు?
ఈ అడుగుతాడన్న సంగతి నీకు తెలిగితే చెత్త చెత్త మాట్లాడవు. నీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, క్లాస్మేట్స్తో చిట్ చాట్ చేస్తున్నప్పుడు చెత్త, సొల్లు, సోది అంతా నువ్వే మొదలెడతావు, ఆడే మొదలెడతాడో. పోనీ ఎవడు మొదలెట్టినా కంటిన్యూ చేసేసావు కదా. మీరు మాట్లాడుతున్నది ఏమిటి అని ఒక ప్రశ్న అడుగుతాడని తెలుసా నీకు? మలాకి గ్రంథంలో ఏమన్నాడండి? భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి యొక్కి ఆలకిస్తాడంట. ఆయనతో మాట్లాడితే కాదు, మనిద్దరం సరదాగా మాట్లాడుకుంటున్నాం, సీరియస్గా చెవేస్తాడండి. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఓరు బాబు, మనుషులకే కెమెరాలు పెట్టేసి రికార్డర్లు పెట్టేసి కెపాసిటీ తీసుకుంటుందట్రా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, హోటల్లో ఉంటున్నావో, పార్టీలకు వెళ్తున్నావో, ఏమండి బంధువులు పెళ్ళిళ్ళకి వెళ్తున్నావో, ప్రయాణం చేస్తున్నావో, నువ్వు ఏదో పిచ్చా పట్టిక సరదాగా ఆ ఫ్లోలో ఉద్యమంలో ఏదో మాట్లాడేస్తున్నావు. పునరుద్ధరణి ప్రశ్న ఒకటి చెవుల్లో గింగురమనాలి. నువ్వు మాట్లాడేది ఏంటి? అయ్య బాబాయ్, ఏదో సరదాగా కుదరదు. చాలా జాగ్రత్త. ఏమన్నాడు? ప్రభువా, తన నోరు కాచుకునేవాడు తన్ను. అందుకని దావీదు ఏమంటాడు? నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఏలయనగా దానిలో నుండి జీవధారలు బయటకు వస్తాయి. హృదయాన్ని కాపాడుకోవాలి, తలంపులను కాపాడుకోవాలి, నోటిని కాపాడుకోవాలి. గబుక్కుని స్లిప్ అయిపోవటం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి తన నోటి ఫలమును అనుభవిస్తాడని చెప్పలా? నోటి మాటను బట్టి నీతిమంతుడికి అపరాధికి ఎంచబడతామని చెప్పలా? నేను యాక్చువల్గా క్షమించేద్దాం అనుకున్నా కానీ నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తెచ్చున్నానల్లా. ఎందుకు చెత్త వాగి లేనిపోతే తలకైనప్పుడు తెచ్చుకోవడం? విస్తారమైన మాటలు దోషం ఉండక తప్పదని చెప్పట్లా? లిమిట్గా మాట్లాడితే పాలా? ఏంటి కబుర్లు, ఏంటి సంగతులు, ఏంటి విశేషాలు? చెత్తని మాట్లాడి అది విశేషం అంటాడు. నాకు ఎంత మెంటలు వచ్చేద్దంటే, ఏంటి విశేషాలు ఏంట్రా అంటే, వీడు అడిగిందేమో విశేషం, ఆడు చెప్పిందేమో అసలు బొత్తిగా విషయం లేని సోది. నేను రాజమండ్రి వెళ్ళావురా సరదాగా, ఆడు అడిగింది ఏంటి, వీడు చెప్పింది ఏంటి, అసలు సంబంధం ఉందా? వీడు కూడా ఏమన్నా నేను అడిగింది విశేషం, సోది కాదు అనాలి కదా. వీడు ఏమైంది అక్కడికి వెళ్ళాగా అంటాడు. అసలు ఏంటిది? చాలా సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు వచ్చాడు. ఆయనకి నేను ట్రాన్స్లేట్ చేశాను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి. ఆయన ప్రసంగిస్తూ అన్నాడు, హలో బ్రదర్, హౌ ఆర్ యు అని ప్రకటించుకున్న రోజులు కావేవి అన్నాడు. ఇది ఇందులో వెరైటీగా ఉంది. హౌ ఆర్ యు అనే కాలం కాదు అన్నాడు. మరి ఏం కాలం అంటే, ఆర్ యు హోలీ అని అడగాలంట క్రైస్తవుడు కనపడితే. గుండె అమ్మ నాయన, సహోదరుడు ఎవరిని ఎదురు పడితే, పాస్ట్ ఎదురు పడితే ఆర్ యు హోలీ అనాలంట. పరిశుద్ధంగా ఉన్నావా, పరిశుద్ధతను కాపాడుకుంటున్నావా, ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాల్సిన కాలం ఇది. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక దేవుని భయం ఆవరించింది తెలుసా? నేను సాక్షిని. దేవుని భయం అట్లా ఆవరించింది సభని. పవర్ఫుల్ అనాయింటింగ్ ఆఫ్ ఆల్మైటీ. సరదాగా టైంపాస్కి వచ్చినోడు, ఎవరైనా పిలిస్తే బలవంతంగా వచ్చినోడు, అటు ఇటు చూసి ఇగిలించడానికి వచ్చిన పని హిమ్మన్నాడు, అందరు చట్టైపోయారు వేసి రక్తం ఇచ్చి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయం అయిపోయింది, అన్నింటి అర్థం సమీపించింది. దెర్ ఈస్ నో టైమ్ టు ఎంక్వైర్ అబౌట్ ద గుడ్నెస్ అండ్ వెల్త్ అండ్ మనీ అండ్ ఎవ్రీథింగ్. యు నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్ యువర్ ద పర్సనల్ హోలీనెస్ and seek for the same in the opposite person. అంటే ఓరి నాయనో, ఇదొకటి ఉంది ఏంటే. ఆమేన్. ఎదుటి వాళ్ళని కనపడితే కనీసం మన స్థాయి అంత కాదని నీకు అనిపిస్తే, కనపడితే బ్రదర్ ఈరోజు బైబిల్ చదివాలని అడుగు, తప్పేంటి? అదేం పెద్ద ప్రశ్న కాదు కదా. బ్రదర్ వాళ్ళు ప్రార్థన చేసుకొని వచ్చారా అని అడుగు. బ్రదర్ వాళ్ళు ఎవరికైనా ఒకరికి స్వార్ చెప్పారని అడుగు. ఏం తప్పే ఉంది? చెడ్డ మాటలు కాదు కదా, ఎదుటి వాళ్ళని నిష్ఠూర పెట్టినట్టు కాదు కదా, అది హైరార్కీగా మాట్లాడి కదగా.
బ్రదర్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? రైట్, బైబిల్ చదివారు ఇవాళ? ప్రార్థన చేశారా బ్రదర్? ఎవరికైనా సువార్త చెప్పారా? వెరీ గుడ్, ట్రై చేయండి. ఏం తప్పు ఉందండి అందులో? ఒకరినొకరు రేపుకొనవలసిన విధానం అదే కదా. దేవునికి స్తోత్రం కలుగునగా. పునరుద్ధానానికి ప్రశ్న ఏంటంటే, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? మోషే అవతలికి వెళ్ళిన తర్వాత మోషేకు విరోధంగా అహరోను మిరియాలు మాట్లాడుకున్నారు. మెరీబా జలముల యొద్ద దైవజనుడైన మోషే ఆత్మ మీద వారు తిరుగుబాటు చేసిరి, ఎట్లనగా వారు మోషేతో వాదించిరి. అంటే కొంత ఆర్గ్యుమెంట్ చేశారంట. దాన్ని దేవుడు ఏమని రాశాడంటే, వారు మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేశారని రాశాడు. డిస్కషన్ వరకు ఓకే. యూ షుడ్ నాట్ గో ఫర్ an argument with the man of God. No, that is not accepted. You can raise questions. You can go for discussion, but never go to an argument extent. ఓకే, సమాధానాన్ని కాపాడుకోవాలి, ప్రేమను కాపాడుకోవాలి. ఆవేశాల దాకా, పంతాల దాకా, పట్టింపుల దాకా సహోదరులు వెళ్ళకూడదు. ఇది కొంచెం సమాధానం కోల్పోయేలా ఉందన్నప్పుడు వదిలేడు దానికి. ఓకే, ఆల్ రైట్, సరే ఈ విషయాన్ని వదిలేద్దాం, మనం ప్రేమను కలిగి ఉందాం. దట్ మస్ట్ బి క్రిస్టియన్ కాన్షియస్. సమాధానమే కోల్పు, ఎవడు తప్పు ఎవడు ఎక్కువ ఒప్పుని కూర్చుంటే, ఎవడో ఒకడు తప్పుగా ఎవడో ఒకడు ఒప్పుగా నిరూపణ అవుతే ఇద్దరికి సమాధానం అయితే గ్యారంటీగా పోద్ది. నేను భార్య భర్తల దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి, సేవకుల దాకా ఎవరిద్దరి మధ్యలో సమాధానపు చర్చలో కూర్చోవాల్సి వచ్చినా నేను చెప్పే ఫస్ట్ డైలాగ్ అదే. ఎవరి తప్పో ఎవరు ఒప్పో నిగ్గు తేల్చినా మనం ఇక్కడ కూర్చోలేదు, సమాధానం కోసం కూర్చున్నాం. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఫాల్ట్ ఫైటింగ్ కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ కాదు, సమాధాన కమిటీ మంది. ఎవడు తప్పో ఫైండ్ అవుట్ చేయడానికి లేము మనం. ఏం చేస్తే సమాధానం వచ్చుద్దా? కాలుకేస్తే మేలుకేసి తప్పును పట్టుకోవడం కాదు ఉద్దేశం. కాలుకి మేలుకి ఏలుకి కూడా ఇప్పేసి జాగ్రత్త కలిపేయటం మన ఉద్యోగం. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పారా? హల్లెలూయా. కాబట్టి ఇక ముగిస్తున్నాను. మొదటి ప్రశ్న, 2, 3. లోకాసువార్త 24లో 2 మాటలు ఉన్నాయి, చదవక్కల సింపుల్ చెప్పి ముగిస్తాను నేను. 38లోకి వెళ్తే, ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు సందేహిస్తున్నావు అని 2 ప్రశ్నలు కనపడతాయి. దయ్యం భూతాన్ని కేకలేస్తున్నారు, యేసుప్రభుని చూసి వాళ్ళు, ఓరి బాబు మీరు ఏట్రా ఎన్ని చెప్పాలరా మీకు, ఎందుకు కలవరపడుతున్నారు, ఎందుకు సందేహపడుతున్నారు? కనుక నేను ముగిస్తూ చాలా సీరియస్గా మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, వీళ్ళారా మనమందరం దేవుని ఎదుట నిలబడాలి, ప్రతి మాటకి లెక్క చెప్పాలి. హల్లెలూయా. ఈ దశలో ఈరోజు ప్రభు అంటున్నాడు, యథార్థంగా చెప్పు జవాబు. ఎందుకు ఏడుస్తున్నావు? కల్వరి సిలువ, యేసయ్య మరణ పునరుద్ధరణాలు పరిష్కరించలేని సమస్య ఇంకేమైనా ఉందా? గెలవద్దు. దేవుడు దానికి ఒక మంచి సమయం ఏర్పాటు చేశాడు. నిరీక్షణ కలిగి స్తుతిస్తూ ఉండవు. 2, దేవుడే నీ పక్షంగా నీ ఎదురుకున్నాడు, ఇంకెవరిని వెతుకున్నావు? అన్ని పరిస్థితులకు సరిపోయిన దేవుడు ఆయన. 3, ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడితే వాక్యమే మాట్లాడు. ఒక మహా గొప్ప దైవజనుడు చెప్పాడు, నాకు బాగా ఇష్టం ఆ స్టేట్మెంట్. నా సేవ ప్రారంభంలోనే నాకు తెలిసింది అది. ఏంటి తెలుసా? ఒంటరిగా ఉంటే యేసయ్యతో మాట్లాడు, నలుగురిలో ఉంటే యేసయ్య గురించి మాట్లాడు. అయిపోయింది కోటం. ఊరు ఇంత సింపుల్గా బలి చెప్పేసాడు బాబు అనిపించింది. వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఒంటరిగా ఉంటే యేసయ్యతో మాట్లాడు, నలుగురిలో ఉంటే యేసయ్య గురించి మాట్లాడు. నువ్వు తూలి తొట్టిలే సీనే లేదు, శుభ్రంగా ఉంటావు హ్యాపీగా. కాబట్టి 3 ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన స్థితిలో ఉందాం. ఆమేన్. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? జాగ్రత్త. ఇంకేం మనం ఏడవలసిన పని లేదు. ఇంకెవరి కోసం ఎదురు చూడాల్సిన వెతకాల్సిన అవసరం. దేవుని మాటలు మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం, హృదయాన్ని నోటిని కాచుకుందాం, మహిమలో చేరిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అవకాశం
ఆరోగ్యం ఉంటే మోకరించండి, లేదంటే కళ్ళు మూసుకోండి, తలలు ఉంచండి చాలు.